వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం వదిలిన 86 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైన చెత్త కనిపించకూడదన్నారు. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయని, అవసరమైతే 100 రథాలు ఏర్పాటు చేసి పొడి చెత్త సేకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాళపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్పై నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధానిని కోరారని, ఆయన కోరిక మేరకు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అందరి ఆరోగ్యం కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు. యూజ్ రికవరీ రీయూజ్ విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. వాడిన ప్లాస్టిక్ ఇస్తే డబ్బిచ్చేలా చూస్తున్నామని, వ్యర్థాలను వనరుగా ఆస్తిగా మారుస్తున్నామన్నారు. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇంట్లో చెత్త ఊడ్చి రోడ్డుపై వేయటం మానుకోవాలన్నారు. అందరిలో సామాజిక స్పృహ రావాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరిస్తారని, ఇంట్లో చెత్తను మీరే కంపోస్టుగా తయారు చేసుకోవచ్చని తెలిపారు. పట్టణాల్లో 5 లక్షల ఇళ్లలో, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్టు తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వీలున్న ప్రతి ఒక్కరూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్కు 5 లక్షలు సాయం అందిస్తామన్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్తో రోజు 1000 టన్నుల చెత్త సేకరించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. ఏ ఆఫీసుకు వెళ్లకుండా మొబైల్ ద్వారానే సేవలు పొందే అవకాశం తెస్తున్నామని చెప్పారు. స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందన్న సీఎం ఇంకా మెరుగుపడాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలున్నాయి. వీటి ద్వారా 31 లక్షల విలువైన మొత్తం, అంటే 1,99,000 కేజీల పొడి చెత్త సేకరించారు. తొందరలోనే 100 రథాలు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే, ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. భూమి కాలుష్యం కాదు. మీ పశువులు ఇలాంటి చెత్త తినవు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా, మైండ్లో కూడా ఎక్కించుకోవాలి.
బూర్గుల రామకృష్ణారావు పొట్టి శ్రీరాములు ఎప్పుడు తన గుండెల్లో ఉంటారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పుడు పవన్లానే ఉంటాడని చెప్పారు. వైకాపా రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో అమరజీవి జలధార పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది లక్ష్యమన్నారు. ఎక్కువ తీర ప్రాంతాలు కలిపేలా ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు చెప్పారు. 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నట్లు వివరించారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు భయపడలేదని, దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. 2 రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావని చెప్పారు. ఆరోపణలు చేసేవారిని హెచ్చరిస్తున్నానని, రాజకీయ నిర్ణయం వరకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పుడూ పవన్లానే ఉంటాడని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో మీకోసమే మీరు అరిచి గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే పిల్లలకి మనం ఏమిస్తాం, మీరు అందరూ 1000 కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని మనందరి బాధ్యత ఇదంతా. వ్యర్థాలను సరైన ఆలోచన, కార్యాచరణతో విలువైన వనరులుగా మార్చడం ద్వారా సర్క్యులర్ ఎకానమీతో ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణం పరంగా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీకి బాటలు వేయవచ్చని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా వస్తున్న ఫలితాలు ఇందుకు ఉదాహరణలు అని తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర అట్ 2047 సాకారానికి ముందడుగుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, స్థానిక ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్ లక్ష్మీశ, ప్రజాప్రతినిధులు
అధికారులతో కలిసి సత్కరించారు. ప్లాస్టిక్ భూతంపై చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకోగా చిన్నారులను కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేసే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల పర్యావరణంలో అవకాశాలు, సర్క్యులర్ ఎకానమీ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయం, జలవనరుల సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండడం తదితరాల వల్ల భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని బహుమతిగా అందించేందుకు వీలవుతుందన్నారు. 33% హరిత విస్తీర్ణం ఉండాలని, అయితే జిల్లాలో ఇది 25% ఉండాలని, ఇందుకోసం గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పారిశుద్ధ్యం, హరిత విస్తీర్ణం పెంపు, ప్రజల భాగస్వామ్యం, శుద్ధ ఇంధన వినియోగం, పరిశుభ్రమైన రహదారులు ఇలా వివిధ అంశాల్లో మెరుగైన ప్రగతి ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రకృతిలో ఉన్న వనరులని ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఇలాగ మనకు అవకాశాలు వస్తాయి. దాని మీద అవగాహన మాట్లాడాము. మేము ఇప్పటికే అన్ని గ్రామాల వాళ్ళకి చెత్త సంబంధించిన అలాగే ఈ వేస్ట్ రీసోర్స్ కలెక్షన్స్, అలాగే మెటీరియల్ రికార్డ్ సర్వీస్ అలాగే డోర్ టు డోర్ చెత్తని కలెక్ట్ చేసి అది పెట్టి మళ్ళీ దాని నుంచి కాంపోస్ట్ ఇవన్నీ చేసుకుంటున్నాము. దీని గురించి అవగాహన కల్పించడానికి అందులో చర్చలు తీసుకోవడానికి అలాగే మన గ్రామాలని అలాగే మన పట్టణాన్ని క్లీన్గా ఉంచడానికి కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం మన జిల్లాలో చేస్తూ ఈరోజు నందిగామలో కూడా చట్టం అవ్వడం జరిగింది. చాలా చక్కగా పిల్లలు అలాగే అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా ఊపందుకున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 300 కోట్ల రూపాయల నిధులతో ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. వాంబే కాలనీ, మధురా నగర్ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అక్కడ డబుల్ లైన్ RUBలను మంజూరు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 30వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం ఫ్లైఓవర్ క్రింద స్థానిక ప్రజల కోసం నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా ఊపందుకున్నాయని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని విమర్శించిన ఆయన ప్రస్తుతం దాదాపు 300 కోట్ల రూపాయల నిధులతో ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రతి వారం ఏదో ఒక డివిజన్లో కొత్త పనులకు శంకుస్థాపన చేస్తూ ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలో 6 రైల్వే అండర్ బ్రిడ్జీలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో గుణదల ROB నిర్మాణానికి సంబంధించి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించి అవసరమైన అనుమతులు మరియు నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అలాగే వాంబే కాలనీ, మధురా నగర్ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అక్కడ డబుల్ లైన్ RUBలను మంజూరు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రతి వారం కూడా ఏదో ఒక డివిజన్లో శంకుస్థాపన చేసి వర్క్ మొదలు పెడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి పదవిలో వేగవంతం చేశాం. ఒక డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నింటి మీద దృష్టి పెట్టాం. ఇంతే కాకుండా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రధానంగా రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జ్లు కానీ దాదాపు ఒక 6 కావాల్సినవి. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మరి వాళ్ళు ఢిల్లీలో మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేయటం వల్ల ఇక్కడ మరి MP నేను లోకల్ DRM అధికారుల దగ్గరికి కంటిన్యూగా తిరగటం వల్ల ఇవాళ రైల్వే ఓవర్ బ్రిడ్జి గుణదల్లో 316 శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి టెండర్లు పిలుస్తున్నారు. ఇంకా గుణదల దగ్గర ఉలచారు కంపెనీ దగ్గర ఆగిపోయినటువంటి
గేట్ నెంబర్ 8 దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ని త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే వాంబే కాలనీ, మధురా నగరు వైపు ఆర్యూబీ ప్రతిపాదన పెట్టాం. రైల్వే బోర్డు మినిమం హైట్తో ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేసింది. అది వద్దని చెప్పి డబల్ లైన్ మధురా నగర్ ఆర్యూబీ కొలతలతో అదేవిధంగా ఆర్యూబీని పెట్టమని కోరుతా ఉన్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనలో పరివర్తన రావాలని, ప్రతి ఒక్కరూ తమతో పాటు గుడ్డ సంచిని పెట్టుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. రాబోయే తరానికి మనం ఇవ్వగలిగే ఆస్తి ప్రకృతి వనరులన్నారు. కావున పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ సుస్థిరత్వం సాధించడంలో విజయవాడ నగరపాలక సంస్థను ఒక మోడల్గా ఉంచాలని, అది భావితరాలకు మాత్రమే సాధ్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవాడ చిట్టినగర్లోని నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో నిర్వహించారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమతో పాటు బయటకు వెళ్లేటప్పుడు నిత్యావసర వస్తువుగా గుడ్డ సంచిని పెట్టుకుని బయటకు వెళితే ఎటువంటి వస్తువు వినియోగం చేసుకున్నా ఆ సంచిలో పెట్టుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మనవంతు సహాయంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో మొక్కలను నాటుకోవాలని, మిద్దెలపైన కూరగాయలను పండించుకోవచ్చని చెప్పారు. తద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తామని తెలిపారు. మనం చేసే ప్లాస్టిక్, మనం తీసుకొచ్చే ప్లాస్టిక్ మనం అయిపోయిన తర్వాత, మనం యూజ్ అయిపోయిన తర్వాత మన కాలువల్లోనే పడేయటం, రోడ్ల మీద పడేయటం చేస్తున్నాము. అవి మూగజీవాలు తిని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాయో తెలుసు. ఆ వేడి ప్లాస్టిక్లో వేడి ఏవైనా తీసుకొస్తే క్యాన్సర్ కణాలు ఏ రకంగా మన బాడీలోకి వెళ్తున్నాయో మనకి తెలియకుండా వెళ్తున్నాయి. ఈరోజు ప్రతి ఇంట్లోన ఒక ఫీవర్, ఒక మలేరియా ఫీవరు, ఒక టైఫాయిడ్ ఫీవరు, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ అనేది సహజంగా తయారవుతున్నాం. ఎందుకు తయారవుతున్నాం? గతంలో ఎప్పుడైనా ఒక క్యాన్సర్ వచ్చింది, ఎవరికో వచ్చింది అని అంటే అమ్మో క్యాన్సర్ వచ్చిందంట అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది, క్యాన్సర్ అన్న వ్యాధి కూడా కామన్ అయిపోయింది. అలా అవ్వటానికి కారణం మనం డైలీ చేస్తున్న మన పని వల్లనే మనం మన ఎర్త్ని ఈ రకంగా మనం పాడు చేసుకుంటున్నాము అన్నది అవగాహన కలగాలి. దయచేసి ప్లాంటేషన్ అన్నది మనం అందరం కలిసి చేయాల్సిన పని. మనం ప్రకృతిని మనమందరం కాపాడుకుంటేనే రేపటి రోజున మన పిల్లలకి మనం ఇచ్చే ఒక మంచి ఆస్తిగా మనం ప్రకృతిని. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ రాబోయే తరానికి మనం ఇవ్వగలిగే ఆస్తి ప్రకృతి వనరులని, కావున పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ సుస్థిరత్వం సాధించడంలో విజయవాడ నగరపాలక సంస్థను ఒక మోడల్గా ఉండాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 3 సర్కిళ్లు, అన్ని వార్డుల్లో ప్రతి సచివాలయంలో కార్యక్రమం జరిపి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వేస్ట్ జనరేట్ చేయడం ఆపాలనేది విఎంసి తరపు నుంచి, అలాగనే మన ఎన్వైరన్మెంట్ దృష్టిలో పెట్టుకుని మనందరికీ చెప్పే ఒక అంశం. కాబట్టి దయచేసి వేస్ట్ చేయకుండా మనకి ఎన్వైరన్మెంట్ ఇచ్చే అస్త్రాలన్నీ కూడా మనం వాడుతూ వెళ్తే ఖచ్చితంగా మన ఒకరికే కాదు, వచ్చే జనరేషన్స్ కూడా ఉండాలి కదా ఏదో ఒకటి. మొత్తం మనమే ఖాళీ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వచ్చే 2-3 జనరేషన్స్, 10 జనరేషన్స్, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ మనము వెళ్ళాలి. ఎందుకంటే మీకు తెలుసు, మాకు ప్లానెట్స్ అన్నీ ఉన్నా కూడా లైఫ్ ఉండేది ఒక ప్లానెట్లోనే, అది మన అర్త్లో. అందులో కూడా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా ప్రాణులు, మీకు తెలుసు, చాలా అనిమల్స్ పాపులేషన్ తగ్గిపోతూ ఉంది కన్ను ముందే. సో ఇంకా ప్రాణులు, అనిమల్స్ అంతా తగ్గిపోయి, చెట్టు అంతా కరిగిపోయి, ఐస్ అంతా కరిగిపోయి, వాటర్ అంతా కలుషితం అయిపోతే ఇంకా ఎట్లా ముందు? కాబట్టి వాడే ప్రతి అంశం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రతి వ్యక్తి కూడా వేస్ట్ జనరేషన్ దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో పిల్లలు ఒకరే కాదు, స్కూల్ ఉండొచ్చు, ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు, అలాగనే గవర్నమెంట్ నుంచి మనము, అలాగే ఎస్హెచ్జి గ్రూప్స్, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్ మోడ్లో వెళ్లాల్సిన అవసరం.
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా పాటించి ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఒకవైపు గ్రామీణ మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, మరొక వైపు చెత్త నుంచి సంపదను సృష్టించడం చేస్తున్నామన్నారు. చెత్త యాజమాన్యం, నిర్వహణ సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయన్నారు. జిల్లాలో ZBNF పేరుతో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కింద ప్రకృతి వ్యవసాయం వైపు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కార్యాలయపు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలు, ఎండిపోయిన ఆకులను, విరిగిపోయి పడిపోయిన చెట్ల కొమ్మలను తొలగించి మున్సిపల్ ట్రాక్టర్లకు ఎక్కించారు. ప్రతి శనివారం మాదిరిగానే ఈసారి కూడా జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి సిబ్బందితో కలిసి కలెక్టరేట్కు సైకిల్పై వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. వారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది కూడా సైకిల్పై వచ్చారు. ఈసారి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. కలెక్టరేట్లో ఎటువంటి మోటారు వాహనాలను అనుమతించకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ కాలినడకన గాని సైకిల్పై గాని కార్యాలయం లోపలికి రావటం జరిగింది. నగరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని అధికారులు, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది అందరూ అభినందించారు. అనంతరం DRO అందరి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 10 సూత్రాలలో భాగంగా ఆరోగ్య సూత్రమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నెల 3వ శనివారం పెద్ద స్థాయిలో అందరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్లో ప్రతి శనివారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులందరితో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నామన్నారు. జిల్లా డెల్టా ప్రాంతమైనందున గుర్రపు డెక్క చాలా ఎక్కువగా ఉందన్నారు. ఇదివరకే సర్క్యులర్ క్లస్టర్ ఎకానమీలో భాగంగా గుర్రపు డెక్కతో వివిధ రకాల అల్లికలతో చాలా అందమైన ఆకృతులను తయారు చేయడానికి స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు. అది విజయవంతంగా నడుస్తోందన్నారు. దాన్ని ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో ప్రదర్శనకు ఉంచగా సరఫరా చేయమని పెద్ద ఎత్తున ఉత్తర్వులు వచ్చాయన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వనరులను ఉపయోగించుకోవాలని RDO K చైతన్య అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RDO K చైతన్య, VMC జోనల్ కమిషనర్ K షమ్మి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, నార్త్ MRO శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా RDO చైతన్య మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ వనరుల వినియోగం వల్ల కలిగే మేలును వివరించామన్నారు. కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చో అవగాహన కల్పించామని తెలిపారు. NTR జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం కార్యాలయాలను కూడా పరిశుభ్రం చేయటం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో NTR జిల్లా గత 2 నెలలుగా అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ప్రజలు ఇళ్లల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇళ్లకు వచ్చే పారిశుద్ధ్య పని వారికి ఇవ్వాలని, రోడ్లపై, కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయవద్దని కోరారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ చెత్త వేయవద్దని చెప్పారు. సో పర్యావరణంలో వస్తున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మన RRR ప్రిన్సిపల్, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఎట్లా ఉందో వాటి నుంచి ఎలా చేసుకోవచ్చు. అలాగే మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కాకోకుండా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే మన ఇక్కడ వచ్చేసినటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆ మెసేజ్ని అందజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆల్టర్నేట్ సోర్సెస్ని యూజ్ చేయడం వల్ల పర్యావరణం ఎలా అభివృద్ధి చెందుతుంది, అలాగే ఈ యొక్క పొల్యూషన్ అనేది ఎలా కంట్రోల్ అవుతుందో స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇది ఈవినింగ్ వరకు ఉంటాయి. స్టూడెంట్స్తో పాటు ఎవరైనా ఉన్న పబ్లిక్ కూడా మీడియా ద్వారా అందరికీ వినియోగించుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ స్టాల్స్ ఏమని విజిట్ చేయవచ్చు. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా ఈ థీమ్తో పాటు
మన ఆఫీసులను కూడా ప్రతి వారము సో ఆఫీసులో ఉన్న చెత్త ఇవన్నీ కూడా వేస్ట్ చేసి క్లియర్ చేసి మన ఆఫీసులు కూడా పరిశుభ్రం పెట్టుకుని సో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. నాటి సమాజంలో కళాశాలలో అణగారిన వర్గాలు వర్గ వివక్షకు గురవుతున్న విద్యార్థులకు అండగా దేవినేని గాంధీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. దేవినేని గాంధీ 46వ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. దేవినేని గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల వారు వివక్షకు గురవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలని ముందుకొచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీదని చెప్పారు. ఆయన బాటలోనే దేవినేని నెహ్రూ రాజకీయ అరంగేట్రం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, జిల్లాలో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదన్నారు. ఈరోజు దేవినేని గాంధీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చనిపోయి 46 సంవత్సరాలైన ఈ రోజుకి గాంధీ గారు ఆ రోజు విద్యార్థి లోకానికి చేసిన సేవలు, మరీ ముఖ్యంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పని ఒక వ్యవస్థని స్థాపించి విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళకి అనేక విధాలుగా ఆ రోజుల్లో అనేక విధాలుగా వాళ్ళ చదువులకు కానివ్వండి, వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఆ రోజు గాంధీ గారు ఎంతో పాటుపడ్డారు. ఈ రోజు గారు ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకెళ్తూ యుఎస్ఓని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా ఆయన ఒక బాటలో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన ఆశయాలకి నెహ్రూ గారి ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ఎందుకంటే 1 కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం అయిందంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర విద్యార్థులు పోషించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుజ్జిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ఇవి చదువుకు అడ్డంకి కాదని అజిత్ సింగ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ వార్షిక క్రీడా వేడుకలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడాకారులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ వార్షిక క్రీడా వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అజిత్ సింగ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో బ్రాంచ్ల మధ్య హోరాహోరీగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, ఇవి చదువుకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడాకారులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ అనేది, ఎందుకంటే చదువు ఒకటే కాదు, ఈ స్పోర్ట్స్ కూడా వాళ్ళకి ఒక చాలా ప్రాముఖ్యమైనది. స్పోర్ట్స్ అనేది చదువుకి అడ్డంకి కాదు. స్పోర్ట్స్ అనేది పిల్లలకి మెంటల్గా, ఫిజికల్గా కూడా వాళ్ళు డెవలప్ చెందుతారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజెంట్ రోజుల్లో స్పోర్ట్స్ ఒకప్పుడు అంటే చాలా తక్కువ 2%, 1% ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు 5% దాకా ఉద్యోగాలు ఇస్తున్నారు గవర్నమెంట్. స్పోర్ట్స్లో మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కానీ, తర్వాత నేషనల్ స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళకి గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తున్నారు. దానికి ముందు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు. అనంతరం రీజనల్ ఇన్ఛార్జి యలమందరావు 5 బ్రాంచ్లకు సంబంధించి స్పోర్ట్స్ మీట్ జరుగుతుందని వివరించారు. చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటేనే మానసికంగా బలంగా ఉంటారని చెప్పారని, అందుకే తాము స్పోర్ట్స్ మీట్ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ స్కూల్ ఆటలకు ప్రత్యేక సమయం కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులు మానసికంగా వికసితవంతులై ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని
మేము విద్యను అందించడంతో పాటు 4 గోడల మధ్య ఇట్లా గ్రౌండ్లో కానివ్వండి, మా పాఠశాలల్లో కానివ్వండి, ఖచ్చితంగా ప్రతిరోజు ఆటలకి కొంత సమయం కేటాయిస్తాము. ఇవి వాళ్ళందరూ వాళ్ళ బ్రాంచెస్లో ఎంతవరకు ప్రతిభ అనేది చూపగలుగుతున్నారు అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి సంవత్సరం ఇలానే అన్ని బ్రాంచెస్ని ఒక గ్రౌండ్లో గ్యాదర్ చేసి బ్రాంచ్లో విద్యార్థుల మధ్య అట్లానే ఒక్కొక్క బ్రాంచ్కి మధ్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తూ ఉంటాము. అనంతరం ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందు ఉండాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ క్రీడలలో బ్రాంచీల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా ఎదగాలనే ఉద్దేశంతోనే మా చైర్మన్ సార్ అయినటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పోటీ ప్రపంచం అయిపోయింది. పిల్లవాడికి పోటీగా అంటే పిల్లవాడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో పెరగాలనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ డే మేము నిర్వహిస్తున్నాము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ శాంతినగర్ శారదా విద్యాలయంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా 7వ స్టార్ రేటింగ్ రావడం గర్వకారణమని, ఈ గుర్తింపును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియలో భాగంగా గుంటూరు సమీపంలోని ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 1300 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకి అందించాలని కోరారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకుండా ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దేందుకు ప్రజలు, విద్యార్థులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పద్ధతి ప్రకారం చెత్తని సేకరించే విధానంలో ప్రతి ఇంటికి 3 బాస్కెట్స్ ఇచ్చాం. పొడి చెత్తకి, తడి చెత్తకి, నీటి చెత్తకి ఇచ్చి ఆ చెత్తని ఒక పద్ధతి ప్రకారం సేకరిస్తాం. సేకరించిన దాన్ని ఒక పద్ధతి ప్రకారం మళ్ళా ఏ విధంగా దాన్ని పునర్వినియోగం చేయాలో దాన్ని వినియోగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి నెల ఒక థీమ్ తీసుకున్నాం. ఈరోజు థీము చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇది 10 ఏళ్ల కిందటే ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్తే అపహాస్యం చేశారు, చెత్త నుంచి సంపద ఏంటి అని. ఆ రోజు లేటెస్ట్గా వచ్చినటువంటి కొత్త టెక్నాలజీని, చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే టెక్నాలజీని చైనా, జపాను, జర్మనీ వివిధ దేశాలకు వెళ్ళి చూసి, అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీలో జిందాల్ ప్లాంటు చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ని చూసి ఆ ప్రతినిధులు ఇక్కడ పిలిపించి గుంటూరు దగ్గర వాళ్ళకి స్థలము, వాళ్ళకి సబ్సిడీలు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇచ్చి ఆ ప్లాంట్ని పెట్టించడం వల్ల ఇవాళ విజయవాడ, గుంటూరు చెందినటువంటి దాదాపు 1300 టన్నుల చెత్త విద్యుత్గా మారి ఇవాళ చెత్త నుంచి సంపద సృష్టించడం ఏంటో చూపిస్తూ ఉంది ఆ ప్లాంటు. ఇవాళ గతంలో విజయవాడలో చెత్త సేకరించడం అంటే పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. అది ఆ చెత్తని ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి చెత్తని ఇవాళ కరెంటు తయారు చేసి ప్రజలకు ఇవ్వటం వల్ల చెత్తకి చెత్త వెళ్ళిపోతూ ఉంది, ప్రజలకు ఉపయోగపడే కరెంటు తయారవుతుంది. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నేత దేవినేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుణదల సెంటర్లో నిర్వహించారు. దేవినేని గాంధీ చిత్రపటానికి దేవినేని చంద్రశేఖర్, ఆయన అభిమానులు పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆ రోజులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు యుఎస్ఓను స్థాపించడం జరిగిందన్నారు. నేటికి ఆయన స్థాపించిన యుఎస్ఓ విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ చెరుకూరి కృష్ణ కుమార్ మాట్లాడుతూ దేవినేని గాంధీ స్థాపించిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ను నేటికి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుపుతున్నట్లు తెలిపారు. ఆయన్ని స్మరించుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సేవలు చేస్తున్నామన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఆ రోజు స్టూడెంట్స్ ఎదుర్కొంటా ఎన్నో సమస్యలకు ఒక అండగా నిలవాలని చెప్పి యుఎస్ఓ స్థాపించడం జరిగింది. వాళ్ళకి ఆయన స్థాపించిన యుఎస్ఓ కానివ్వండి, ఒక స్టూడెంట్స్కి వైపు నిలబెట్టడంలో
మేమంటూ మా పరంగా మేమేం చేయాలో ఆయన ఆశయాల సాధనకు ముందుకు తీసుకెళ్తూ ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన స్మరిస్తూ ఇవాళ ఆయనకి మనస్ఫూర్తిగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి ఫౌండర్గా మరి 1979లో ఐటీఐ కాలేజీ దగ్గర కిరాతకంగా చనిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆయన వెనుక ఉన్నటువంటి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ని అట్లాగే తెలుగుదేశం పార్టీలో మేము ముందుకెళ్తున్నాం. ఆయన ఆశయాలని మేము అటు విద్యాలయాల్లో కానీ బయట కానీ పేద వర్గాలకు కానీ సేవ చేసుకుంటూ ఆయన్ని ఈనాటికి కూడా జప్తిగా ఉంచుకుంటూ వన్ టౌన్ పాత శివాలయం అభివృద్ధికి సహకరించిన ధర్మకర్తల మండలి చైర్మన్ బొమ్ము మధు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు అందరి సహకారంతో దేవస్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం ధర్మకర్తల మండలి 2 ఏళ్ల కాల పరిమితి రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ మధు సభ్యులకు దేవస్థానం తరపున వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో షణ్ముఖం చైర్మన్కు శాల్వా కప్పి సత్కరించారు. 2 ఏళ్లు పూర్తిగా సహకరించి ఆలయ అభివృద్ధికి సహకారం అందించినందుకు ఆలయ ఈవో షణ్ముఖానికి ఆలయ చైర్మన్ బొమ్ము మధు శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులకు, సిబ్బందికి వస్త్రాలు, పండ్లు పెట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ధర్మకర్తల మండలి అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. రాజగోపురం వద్ద రాకపోకలకు అసౌకర్యంగా ఉండటంతో అక్కడున్న షాపును తొలగించమని, పాత శివాలయం రాజగోపురం వ్యూ కనపడేటట్లు చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తులు కాళ్లు కడుక్కోవడానికి కుళాయిలు బయటకు మార్పించడం జరిగిందన్నారు. ఉత్సవమూర్తులు పాతబడటంతో వాటి స్థానేన భక్తుల సహకారంతో కొత్త వాటిని ఏర్పాటు చేశామన్నారు. శివ ముక్కోటి కార్యక్రమం దేవస్థానంలో ఎప్పటి నుంచో చేస్తున్నామని, స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ప్రప్రథమంగా జరుగుతోందన్నారు. దేవస్థానం అభివృద్ధికి సహకరించిన ధర్మకర్తల మండలి చైర్మన్ బొమ్మ మధు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రావడానికి వాళ్ళు షాపు వ్యాపారం నిమిత్తం అక్కడ కొద్దిగా కంజెస్టెడ్గా ఉండడం అవన్నీ గమనించి కూడా ఆ షాపుని లీజ్ పీరియడ్ అప్పటికి అయిపోయింది కాబట్టి ఆ షాపుని తొలగించడం జరిగింది. అక్కడ నుంచి ఆ ముఖద్వారం ఏదైతే ఉందో ఆ టెంపుల్ ఒక వ్యూ, పాత శివాలయం టెంపుల్ ఒక వ్యూ, ఆ రాజగోపురం కనబడేటట్టు ఆ కార్యక్రమం కూడా చేపట్టాం. అలాగే భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ లోన ఉంటుంది కాళ్ళు కడుక్కోవడానికి పంపులు, ఆ పంపులు కూడా బయట అక్కడ మార్పించడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములు కానివ్వండి, అలాగే మా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కానివ్వండి భక్తులు, అలాగే మా అర్చక స్వాములు నాగరాజు గారు, అలాగే మా మొర్రే నంబోదరు గారి సహకారంతో అక్కడ భక్తుల సహకారంతో అక్కడ ఇత్తడి తాపరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ బొమ్మ మధు మాట్లాడుతూ తమ 2 ఏళ్ల కాల పరిమితిలో ఈవో భక్తుల సహకారంతో గుడిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. బ్రహ్మరాంబ అమ్మవారి గుడిలో నాగరాజు పంతులు భక్తుల సహకారంతో దాదాపు 3 లక్షల రూపాయలతో ఇత్తడి కాపడం చేయటం జరిగిందన్నారు. నంబూద్రి గురుస్వామి భక్తుల సహకారంతో అయ్యప్ప స్వామి గుడిలో ఇత్తడి తాపడం చేయించామన్నారు. గుడిలో జరిగే ప్రతి పండుగ జనాల్లోకి వెళ్లాలని కరపత్రాలు, మైక్ ప్రచారం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ను ఏర్పాటు చేయించామన్నారు. అట్లాగే భక్తుల సహకారంతో దాదాపు 3 లక్షల రూపాయలతో వెండి తాపడం చేయడం జరిగింది ఇత్తడిది. అలాగే నంబూది గురువు గారి సహకారంతో అయ్యప్ప స్వామి గుడిలో కూడా కనీసం భక్తుల సహకారంతో 3 నుంచి 4 లక్షల రూపాయలు అక్కడ కూడా స్వామివారికి ఇత్తడి తాపడం జరిగింది. అట్లాగే గుళ్ళో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఉత్సవమూర్తులు బయట పెట్టే విధానం ఇబ్బందిగా ఉందని చెప్పి ఒక దాతతో కనీసం ఈ యొక్క ఉత్సవమూర్తులకి ఈ యొక్క లాగా మన అద్దాల ద్వారా ఏర్పాటు జరిగింది. అలాగే ఉత్సవమూర్తులను కూడా గతంలో కొద్దిగా స్వామివారి దగ్గర ముక్కు దగ్గర తేడా ఉంటే అది కొత్త వాళ్ళని పట్టుకొని ఆ ఉత్సవమూర్తులు కూడా మా నాగరాజు గారు, అట్లా మా రఘు గారు, గుళ్ళో అనేక మంది పంతుల్లో అందరి సహకారంతో ఈ యొక్క గుడి అభివృద్ధి తీసుకెళ్ది. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు రాంపిళ్ల వాసు మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మీ మీడియా మిత్రులు కూడా మాకు ప్రతి ఇంటికి, ప్రతి గృహానికి, ప్రతి స్నేహితులకి మీడియా ద్వారా తెలియజేసినందుకు మీకు కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మా కమిటీ
ఏదో ఒక గుర్తుండాలనే విధంగా మేము ఆలోచించినప్పుడు ఈ దేవస్థానంలో ఇక్కడ శ్రీ స్వామివారు విగ్రహం భిన్నంగా ఉండడం చూసి ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి మాకు ఈవో గారు పర్మిషన్ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.